తెలంగాణ ఈగల్ టీం అధికారులు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో గురువారం హైదరాబాద్లో గంజాయి తరలిస్తున్న మహిళను అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి సుమారు 8 లక్షల రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిషాకు చెందిన మమతా దిగల్ ప్రస్తుతం నవీ ముంబైలో నివాసముంటోంది. ఆమె భువనేశ్వర్ నుంచి ముంబైకి వెళుతున్న సమయంలో బేగంపేట వద్ద భారీ లగేజ్తో అనుమానాస్పదంగా కనిపించడంతో ఈగిల్ అధికారులు పట్టుకున్నారు. ఆమె సూట్ కేసులు తనిఖీ చేయగా 9 ప్యాకెట్ల గంజాయి బయటపడింది. విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ముంబైకి చెందిన డ్రగ్ పెడ్లర్ అశోక్ ఆదేశాల మేరకు భువనేశ్వర్కు వెళ్లినట్లు, అక్కడ గుర్తు తెలియని వ్యక్తి నుంచి గంజాయి ఉన్న సూట్ కేసును అందుకున్నట్లు మమత తెలిపింది. ఒక్కో గంజాయి బ్యాగ్ తరలింపుకు 10,000 రూపాయల చొప్పున అశోక్ చెల్లిస్తానని చెప్పినట్లు ఆమె వెల్లడించింది. అశోక్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరో ఘటనలో ఎక్సైజ్ శాఖ స్పెషల్ టీం నాంపల్లి మంగారు బస్తీలోని ఓ ఇంటిపై దాడులు చేశారు. గణేష్, సరళ అనే 2 వ్యక్తులు ఇంట్లోనే గంజాయిని చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు సోదాలు చేశారు. వారి వద్ద నుంచి 1.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 180 చిన్న ప్యాకెట్లు బయటపడ్డాయి. ఈ కేసులో మొహమ్మద్ సోహైల్, శీతల్ అనే మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని అన్నారు.